హాయ్ ఎవ్రీవన్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ గుర్తుని ప్రెస్ చేస్తే మీకు డైలీ న్యూస్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట. సభాధ్యక్షులు శ్రీమతి గంటూరు ప్రవళిక ప్రకాష్ గారిని ప్రిన్సిపల్ చైర్పర్సన్ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాం. దయచేసి అందరూ కూర్చోవాలండి. శుభాకాంక్ష సమయం ఉందండి. ఈ కార్యక్రమం పిల్లలు అందరూ కూడా వ్యవసాయం చేసి వివిధ పెద్దలంతా కూడా విచ్చేస్తారు. ముందుగా బ్రాహ్మణోత్సవం వచ్చే ఆశీర్వచనం చేస్తున్నారు. శుభాశీస్సులు నూతన సంవత్సరం సందర్భంగా ఓకే సార్. ఓకే సార్, దయచేసి అందరూ దిగాలండి. గణేష్ శ్రీ సంతోష సంపూర్ణ ప్రసాద సిద్ధి ద్వారా శ్రీ శ్రీయా వేడపట్టణ ప్రజానికానాం సకల భక్తజనానాం మంత్రుల సకల క్షేమ స్థైర్య ధైర్య విజయవస్తు శ్రీ మహాకాళి మహాలక్ష్మి సౌభాగ్య రాజరాజేశ్వరి శ్రీ సంతోష సంపూర్ణ ద్వారా సకల కార్యం దిగ్విజయ రాజపాలే రాజకీయ సకల కార్యంలో అనుకూల అపసిద్ధి భవంతో అనుబంధంతో బృందంతో శతమానం భవతి దశదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. శుభవచనాలు పలికిన బ్రాహ్మణోత్తములకు ధన్యవాదాలు. నూతన సంవత్సరం అంతా కూడా మన సూర్యాపేట జిల్లా అగ్రగామిగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఆ మనోధైర్యాన్ని ఆ భగవంతుని మరి చప్పట్లతో ఒకసారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. తదుపరి సూర్యాపేట గీత సీడీ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. మరి మిగతా వారందరూ దయచేసి వేదికను ఖాళీ చేసినట్లయితే మరి మన సభాధ్యక్షులు డిఆర్డిఏ పిఓ గారు కిరణ్ కుమార్ గారిని వేదిక మీదకి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఓకే సార్, ఏర్పాటు చేసినట్టు వేదిక కార్యక్రమం మరి ఇప్పుడు ఆత్మీయ శుభ సమ్మేళనం సూర్యాపేట గీత సీడీ ఆవిష్కరణ కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ గారు బోటి అందజేస్తూ కలెక్టర్ గారి చేత మరి బోటి అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒకసారి నూతన సంవత్సరం సందర్భంగా చప్పట్లతో మన జిల్లాను అగ్రగామిగా ఉంచే ప్రయత్నంలో మరి కలెక్టర్ గారు ఎంతో డైనమిక్గా వర్క్ చేస్తూ మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు మరి చక్కని కార్యక్రమాలు సార్ ఇప్పుడు సీడీ ఆవిష్కరణ గ్రహించవలసిందిగా కోరుతూ డిఆర్డిఎపి సూర్యాపేట సీడీ ఆవిష్కరణ మన ఎస్పీ గారు జిల్లా మంత్రి వర్యులకు పుష్పగుచ్చాన్ని చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి చప్పట్లతో ఒకసారి మరి మన జిల్లా యంత్రాంగం మరి సార్కు శుభాకాంక్షలు అందజేస్తుంది. ఓకే సార్, మన డిఎస్పీ గారు డిఎంహెచ్ఓ గారు మురళీమోహన్ గారు శుభాకాంక్షల తర్వాత సార్ ప్లీజ్. ఇప్పుడు సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. పెద్దలంతా అక్కడ కూర్చోవాలి ప్లీజ్. శుభాకాంక్షల తదుపరి గణేష్ గారు
దయచేసి ప్లీజ్ సార్ శుభాకాంక్షలు తదుపరి. గత 2.5 సంవత్సరాల నుంచి మనం ఎంతో సుఖ సంతోషాలతో కోటి ఆశలతో చేస్తున్నాం. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు క్షణం తీరిక లేకుండా 24 గంటలు 6 నిమిషాలు కష్టపడి మన అభివృద్ధి కోసం పాల్గొంటున్నారు. వారికి 1000 ఏనుగుల బలం భగవంతుడు ప్రసాదించాలని మనం పరిపూర్ణంగా వారి మార్గదర్శకంలో పనిచేస్తూ మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోదామని ఈ జనవరి 17 నాడు వారికి బలం రావాలని చిన్న ఆశీర్వచనం అడిగినాం. దీర్ఘం దీర్ఘమాయో సర్వదా సర్వకార్యేషు దిగ్విజయ ప్రాప్తిరస్తు పరిపూర్ణ శతమానం భవతు. 2017 శుభాభినందనలు. ఆహ్వానించవలసిందిగా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ప్రవళిక గారిని. 2017 నూతన సంవత్సరం ఈ శుభ వేడుకలో పాల్గొన్నటువంటి సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు, సూర్యాపేటకే అనుకున్న కళ నెరవేర్చిన సూర్యాపేట ఆశాజ్యోతి అన్న కుంటకల్ల జగదీష్ రెడ్డి గారికి, ఈ వేడుకలో పాల్గొన్నటువంటి సూర్యాపేట డిస్ట్రిక్ట్ కలెక్టర్ సురేంద్ర మోహన్ గారికి, ఎస్పీ మేడం పరిమళ హనుమంతన్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ విచ్చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, వివిధ శాఖ అధికారులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, సూర్యాపేట పురప్రములకి, పట్టణ నాయకులకి, సూర్యాపేట పట్టణ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పెద్దిరెడ్డి గణేష్ గారి గీతా ఆవిష్కరణ సూర్యాపేట జిల్లాగా ఏర్పడినందుకు, జిల్లాగా ఎదువచ్చిన సూర్యాపేట అనే గీతాన్ని రచించి ఈరోజు సీడీ ఆవిష్కరణ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3వ నూతన సంవత్సరంగా 2017లోకి అడుగుపెట్టాం. గత 2.5 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో పరిపాలనా విధానాన్ని చాలా త్వరగా 2.5 సంవత్సరాలు ముగిసిపోయినట్టుగా ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోని ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల ఏదో ఒక అభివృద్ధి ప్రభుత్వం నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జిల్లాగా అభివృద్ధి చెందే విధంగా గౌరవ మంత్రివర్యులు చేసినటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధిని ప్రతి ఒక్కరి తరఫు నుంచి కూడా గౌరవ మంత్రివర్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి ఆశీస్సులతోని, వారి ఆలోచనలతోని, ఒక మంచి విజన్తోని ఇంకా 2.5 సంవత్సరాల కాలంలో సూర్యాపేట జిల్లా అద్భుతంగా అభివృద్ధి కావాలని ఆశిస్తూ, ఈ నూతన సంవత్సరంలోనే మొదటి నెలలోనే సూర్యాపేటలో ఒక అద్భుతమైన మార్పు చూడబోతున్నారు. దాన్ని మొదటగా అభివృద్ధిలో మొదటి నెలని ఒక అద్భుతాన్ని చూసి ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి సౌకర్యం ప్రజలకి ఏదైతే అవసరమో మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం నుంచి కానివ్వండి, సూర్యాపేట పురపాలక సంఘం నుంచి కూడా అన్ని విధాలుగా ప్రజలకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి అన్నగారు, వారి సహకారంతో ప్రజాప్రతినిధులుగా కౌన్సిల్ టీం అంతా కూడా సూర్యాపేటని ఏ విధంగా ఒక జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రానికి బార్డర్గా ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా ఏ విధంగా డెవలప్ కావాలో అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా వ్యాపారానికి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం కాబట్టి ఇంతవరకు కూడా ఎటువంటి అల్లర్లు కానీ, ఎలాంటి మతభేదాలు కానీ లేకుండా శాంతియుతంగా సూర్యాపేట పట్టణం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ
ప్రతి వారు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన సంవత్సరాన్ని మీ కుటుంబంలో అద్భుతంగా శాంతి చేకూరాలని నేను కూడా దేవుని ప్రార్థిస్తూ, ప్రతి విషయంలోనూ మీకు ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకులు ఈరోజు మన మధ్య ఉండడం, వారి శుభాలు మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే చాలా సంవత్సరాలుగా నేను వివిధ వేదికల మీద సూర్యాపేట పట్టణం గురించి, సూర్యాపేట పట్టణం యొక్క చరిత్ర గురించి, దీని ఉద్యమ చరిత్ర గురించి, ఇక్కడ ప్రజల గురించి ఒక పాట రాద్దాం అని అనుకుంటూ ఉన్న సందర్భంలో మంత్రి గారికి సూర్యాపేట గురించిన ఒక సాహిత్యాన్ని చూపించడం జరిగింది. అయితే మంత్రి గారు ఈ సూర్యాపేట ఎట్లాగూ జిల్లా అయింది కనుక కేవలం సూర్యాపేట పట్టణానికే పరిమితం కాకుండా, సూర్యాపేట నియోజకవర్గ ప్రాంతానికే పరిమితం కాకుండా ఇది జిల్లా ప్రాశస్త్యాన్ని, జిల్లా చారిత్రక విశేషాన్ని, జిల్లా ప్రజల యొక్క ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని మీరు చక్కగా ఒక పాటలో చేసినట్టయితే ఇది కాస్త జిల్లా వ్యాప్తం అవుతుంది అని కొన్ని సూచనలు చేయడం జరిగింది. అందువల్ల ఈ వెనక ఉన్న ఫ్లెక్సీలో సౌజన్యం మంత్రి గారికి సౌజన్య రూపంలో మేము తెలియజేయడం జరిగింది. మంత్రి గారి యొక్క సలహాలు, సూచనల మేరకు ఈ పాట మీ అందరి ముందు కొద్ది క్షణాలు వినిపిస్తాం. దానికి ముందుగా ఈ సీడీ యొక్క ఐకాన్ని మంత్రి గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొంచెం బ్యాక్ రండి. శ్యామ్ కింది పెట్టు. సార్ కొద్దిగా ఇటు పైకి రా. పంచాయతీ రాయి మేడం. సార్ కొంచెం ముందు సార్ మీరు కొంచెం మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, పట్టణ ప్రముఖులకు, అధికారులకు, పత్రికా విలేకరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. భగవంతుడు ప్రతి ఒక్కరికి శాంతి సమాధానాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. సూర్యాపేటకు ఒక మంచి చరిత్ర ఉంది. ఇంకొక పాట ద్వారా కూడా విన్నాము. సూర్యునికి వెలుగు స్వయం ప్రకాశుడు. సో వెలుగు ఉంటుంది, అంతేకాకుండా వేడి మిగులు ఉంటుంది. ఆ వెలుగులో చీకటికి స్థలం లేదు. కాబట్టి మన జిల్లాలో కూడా ఎటువంటి అరాచకాలకు, అవినీతికి స్థానం లేకుండా
సూర్యాపేట జిల్లాలో జిల్లా ప్రజలందరూ కూడా బాలుడి వలె వెలుగుతూ ఇతరులను వెలిగిస్తూ సూర్యుడు జీవరాశిని పోషిస్తుంది. కాబట్టి మనం కూడా ఇతరులకు సహాయపడే విధంగా, ఇతరులకు పైకొచ్చే విధంగా తోడ్పడడానికి, అవినీతికి దూరంగా ఉంటూ, అరాచకాలకు దూరంగా ఉంటూ మన యొక్క గ్రామాలను, మన యొక్క పట్టణాన్ని, మన జిల్లాని ఒక నేరరహిత జిల్లాగా, ఒక శాంతియుత అభివృద్ధి పదంలో పోయే జిల్లాగా, మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నతమైన స్థితిలో ఒక మొదటి స్థానంలో ఉండే జిల్లాగా మన జిల్లాని భగవంతుడు ఆశీర్వదించాలని, మన యొక్క నాయకత్వాన్ని, మంత్రి గారిని, ఆయన చేస్తున్న కృషిని, తర్వాత జిల్లా కలెక్టర్గా జిల్లా యంత్రాంగం అంతా కూడా చేస్తున్న కృషిని, పోలీస్ యంత్రాంగం యొక్క కృషిని భగవంతుడు ఆశీర్వదించాలని మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మరియు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రులు పెద్దలు శ్రీ జి జగదీష్ రెడ్డి గారికి, ఎస్పీ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓలకు, మిగతా ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు, ఇంకా ప్రజలందరికీ కూడా 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన కొత్తగా ఏర్పడినటువంటి సూర్యాపేట జిల్లాలో ఇది మొట్టమొదటి నూతన సంవత్సర వేడుకలు. మరి ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించినందుకు మనం మంత్రివర్యులకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గత 2.5 నెలల్లో మరి మంత్రి గారి సూచనల మేరకు, వారు ఇచ్చేటువంటి గైడెన్స్ మేరకు మనము జిల్లా యంత్రాంగం అంతా, ప్రజాప్రతినిధులు, ప్రజలు అంతా కలిపి ఒక టీం వర్క్ చేస్తూ పేద ప్రజలకు మరి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ప్రయారిటీ స్కీమ్స్ ఉన్నాయో, వాటన్నింటిలో కూడా పేద ప్రజలకు దాని లబ్ధి అందే విధంగా మరి జిల్లా యంత్రాంగం అంతా అందరూ సహకారంతో ముందుకు వెళ్తూ ఉంది. మరి ఈ నూతన సంవత్సరంలో అందరికీ కూడా ఆ దేవుడు ఇంకా శక్తి ఇచ్చి మన జిల్లా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటున్నాను. అట్లాగే పెద్దిరెడ్డి గణేష్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి పాట మరి వారు రాశారు. అది సూర్యాపేట జిల్లా గురించి ఒక పాటలో మొత్తం మన జిల్లా యొక్క చరిత్ర, మన జిల్లా గొప్పతనం అంతా ఉంది. వారికి జిల్లా యంత్రాంగం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తన కృషి అహర్నిశలు మన కోసం, మన అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి గౌరవ మంత్రివర్యులు అన్న గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట అభివృద్ధిని ఉద్దేశించి వారి ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. 2017 నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ 16 వీడ్కోలు చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశ అధ్యక్షుడు సూర్యాపేట పురపాలక సంఘ అధ్యక్షుడు సోదరి ప్రవళిక ప్రకాష్ గారు, వేదిక మీద ఉన్న ఇక్కడ అధికారులు, జిల్లా కలెక్టర్ శ్రీ మోహన్ గారు, ఎస్పీ పరిమళ రతన్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఆర్డీఓలు, డిఓ గారు, వేదిక మీద ఉన్న ఇక్కడ ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సిఐలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక సందర్భంలో దగ్గరికి వచ్చి సూర్యాపేట గురించి నేను ఒక పాట రాశాను సార్, ఒకసారి చూడింది చెప్తే నేను రిలవెంట్గా ఉంటుంది అనుకుంటే, ఇంకేదైనా ఎండిట్ చేయాలనుకుంటే మీరు చెప్తే మారుస్తాను అని వచ్చినారు. విన్నాక చెప్పాను, మీరు సూర్యాపేట కేవలం పట్టణం గురించి రాసినారు. సూర్యాపేట కేవలం పట్టణం కాదు, జిల్లా కేంద్రమైంది. ఈ జిల్లాలో ఉండే మిగతా అన్ని ప్రాంతాలను కూడా కలుపుకొని వారందరూ కూడా మేము సూర్యాపేటలో భాగమని చెప్పుకునే పద్ధతిలో ఉండాలి అని చెప్పి ఏమేమి చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మనకి ఇటువైపు
ఉత్తరం వైపు బార్డర్లో పనిగిరి ఎంతో ప్రశస్తమైన ప్రదేశం, బౌద్ధం అత్యంత అతి గొప్పగా వెలిసిన ప్రాంతం, అది గొప్ప బౌద్ధ క్షేత్రం. అటువైపు చూసుకున్నప్పుడు దక్షిణాన మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం, తూర్పు వైపు చూసుకున్నప్పుడు మేల చెరువు, అక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఈ రకంగా ఒకవైపు పిల్లల మర్రి, పడమటి వైపు చివర పిల్లల మర్రి, ఇంకొక వైపు నాగలపాడు. ఎన్నో గొప్ప పోరాటాల చరిత్రతో పాటు సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న ప్రాంతం సూర్యాపేట జిల్లా మొత్తం ఇంటిగ్రేట్ అవ్వాలని చెప్పి నేను సలహా ఇచ్చినందుకు వెంటనే వారు దాన్ని తీసుకొని మంచి పద్ధతిలో రాయటమే కాకుండా బాగా కంపోజ్ చేసి మరి ఆ సూర్యాపేట జిల్లా ప్రజలందరూ గర్వపడేలాగా దీని యొక్క చైతన్యాన్ని తెలియజేస్తూ, ఇక్కడ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ మంచి పాఠం వేసినందుకు మరి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను. ఈ జిల్లాకు సంబంధించి మనం 2016 మనకు అన్ని మంచి జ్ఞాపకాలు ఇచ్చింది. ఎన్నో కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేసుకున్నాం. ప్రత్యేకించి సూర్యాపేటకు ఎప్పటికీ నీళ్ళుపై గుర్తు, తీపి గుర్తు జిల్లాగా ఏర్పడడం 2016 సంవత్సరంలో జరిగింది. అదేవిధంగా వివిధ కొత్త డివిజన్లు, కొత్త మండలాలు పరిపాలన సౌలభ్యం కొరకు మనం ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే 14-15లో ఉన్న కరువులు కొంత పారదోలి 16 వాతావరణం కూడా, ప్రకృతి కూడా కదిలించింది, వర్షాలు రావడం. కానీ దురదృష్టవశాత్తు కేవలం తుంగతుర్తి సూర్యాపేట ప్రాంతంలోని ఎస్ఆర్ఎస్పి కాలువ ప్రవహించాల్సిన ప్రదేశంలో వర్షాలు లేకపోయినా మనం ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు తీసుకొచ్చి అక్కడ రైతాంగానికి అందించుకోగలిగిన, చెరువులు నింపుకోగలిగినాం. కాలువలు సరిగా లేని సందర్భంగా కొంత చివరి చెరువుల్లోకి ఒక 7-10 చెరువులకు అందలేకపోయినాయి. దాని దృష్టిగా భావిస్తాము. మరి ఈ సంవత్సరం ఏదైతే 2016లో అనుకున్న లక్ష్యాలన్నింటినీ చేరుకుంటూ కొత్త కార్యక్రమాలను ప్రారంభం చేసుకుంటూ ముందుకుపోతున్నాము. ఈ 17 మనం ప్రారంభించుకున్న అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి కావాలని, దానికి స్పీకర్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వ యంత్రాంగం అంతా చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మంచి సహకారం అందించి ఒకరికొకరు ప్రజాప్రతినిధులు అధికారులకు కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. ప్రజలకు సంబంధించి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏం చేస్తే ప్రజలకు ఎక్కువ ఉపయోగం అవుతుంది, ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రత్యేకంగా సమాజం అట్టడుగున ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో, సమాజం చివరి అంచున నిలబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఆశల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి మన సేవల్ని విస్తరించగలగటమే, వాళ్ళకి చేయూతనివ్వగలగటమే నిజంగా ప్రభుత్వంగా, ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా మనకు సంతృప్తికరమైన విషయం. మన విషయంలో నూతనంగా ఏర్పడ్డ జిల్లా అయినప్పటికీ కూడా సూర్యాపేట జిల్లా కేవలం 2.5 మాసాల్లోనే ఒక మంచి ప్రగతి సాధించింది. మరి ఈ సందర్భంగా నేను జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వారికి సహకరించిన ఇతర అధికారులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మీరు కూడా చూసిన పత్రికల్లో రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న ఈ క్యాష్లెస్ విధానం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడ్డాయో దానికి సంబంధించి అత్యంత ఎక్కువ ప్రోగ్రామ్స్ నిర్వహించిన జిల్లాగా సూర్యాపేట జిల్లాకి మంచి పేరు తెచ్చినందుకు కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నా. వాస్తవానికి అది మనం సృష్టించిన సమస్య కాదు, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన సమస్య. అయినప్పటికీ ప్రజలకు సమస్య వచ్చింది కాబట్టి, ప్రజలకు కొంత ఇబ్బంది వచ్చింది కాబట్టి మన ప్రజల్ని మనం ఆ ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడించుకోవాలని ఆలోచన చేయడం అనేది స్థానిక ప్రభుత్వాలుగా మన మీద బాధ్యత ఉంది. ప్రజలు మన వాళ్ళు కాబట్టి నిర్ణయాలు తీసుకునే ఏ ప్రభుత్వాలైనా అది మంచి కొరకు తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మనం దాంట్లో భాగస్వాములకు కావాల్సిన అవసరం. దాంట్లో నుంచి ఏదైతే ప్రజలకు ఆటంకాలు వస్తున్నాయో, ఇబ్బందులు వస్తున్నాయో రోజువారీ కార్యక్రమాలకి, అవి మొత్తమే ఆగిపోయే పరిస్థితి కాదు.
కొత్త మార్గాలను ఎంచుకోవడం, ప్రభుత్వం ఆశించిన పద్ధతుల్లో రెగ్యులేట్ చేసుకోవడం తప్ప వేరే కాదు. ఎవరి డబ్బులే మాగం, ఎవరి డబ్బులనైనా క్యాష్ తీసి ఖర్చు పెట్టే బదులు బ్యాంక్ నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం వాస్తవానికి మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్కి ఇప్పటివరకు మనం వాడుతున్న పద్ధతులకి అది కొంత విరుద్ధమైనప్పటికీ, ఇబ్బంది అయినప్పటికీ మరి తప్పదు, అది అట్లాగే ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానమంత్రి గారు ఇంకేమైనా తీసుకునే అవకాశం లేదు. కాబట్టి మనమే దానికి అలవాటు పడాలి తప్ప దాన్ని మార్చడం అనేది మన చేతిలో లేదు. మరి ఈ విషయంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లాలోని ఇతర అధికారులందరూ కూడా మనం ప్రజాప్రతినిధులను ప్రత్యేకించి వాళ్ళు ఎంత చెప్పినా మన ప్రజాప్రతినిధుల సహకారం లేకపోతే కూడా ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. తప్పకుండా ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర పార్టీల నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా స్థానికంగా ఉండే అధికారులకు సహకరించి ప్రజలకు చైతన్యవంతం చేసి ప్రజలకు కొత్త విధానాన్ని అలవాటు చేసి ఆ సమస్యల నుంచి బయటపడించడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో మరి మన జిల్లానే ఇప్పుడు ఇవాళ వచ్చిన సమాచారం ప్రకారం ముందుంది. ఇంకా ఇదే పరిస్థితిని కొనసాగించి తప్పకుండా నల్లగొండ సూర్యాపేట జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచడానికి, అదేవిధంగా హౌసింగ్ స్కీమ్లో కూడా మిగతా జిల్లాతో పోలిస్తే కొంత ఒక సిద్దిపేట జిల్లా మినహాయిస్తే మిగతా మనమే ముందున్నాం. సిద్దిపేట ముఖ్యమంత్రి గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి కాస్త ముందుంది. మనం తప్పకుండా అధికారులకు కృషి చేస్తే ఆ జిల్లా కంటే కూడా ముందు మన జిల్లాలోనే అన్ని పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. తప్పకుండా ఆ రికార్డు కూడా నెలకొల్పడానికి మరి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధుల సహకారం అందజేయాలి. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కాలువలకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. ఈ జూన్ వరకే మొత్తం చివరి ఎకరం వరకు కూడా నీళ్ళు అందే పద్ధతుల్లో అన్ని కాలువల నిర్మాణం పూర్తి చేయాలి. నీళ్లు జూన్ మాసం తర్వాత వచ్చే వర్షాకాల సీజన్లో చివరి ఎకరానికి కూడా నీళ్ళు అందించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పుడు అది కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మూసి కాలువలకు సంబంధించి కూడా రెనోవేషన్ కొరకు కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అంగీకరించున్నారు. అది కూడా చివరి ఎకరానికి కూడా నీళ్ళు అందించాలని చెప్పి మిగతా ఏదైతే నాగేశ్వరసాగర్ ఎడమ కాలువ పైన ఉన్న లిఫ్ట్లు ఉన్నాయో అవి కూడా అన్ని రిపేర్లు పూర్తయితే ఉన్నాయి. 1-2 మిగిలి ఉన్నాయి. అవి కూడా వెంటనే చదివిన తొందరగా పూర్తి చేసి ఈ జిల్లా ప్రధానంగా వ్యవసాయక జిల్లా, అదేవిధంగా పారిశ్రామికంగా కూడా ఇంకేమేమి అవకాశాలు ఉన్నాయనే విషయంలో కలెక్టర్ గారు మేమందరం కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎట్లా తీసుకురావాలి, అదేవిధంగా టెక్స్టైల్కి ఏమైనా అవకాశం ఉందా, ఐటీకి ఏమైనా అవకాశం ఉందా, ఈ జిల్లాలో ఉన్న ఈ జిల్లా పరిధిలో సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఎన్ఆర్ఐ సెల్, జిల్లా సెల్ ఏర్పాటు చేసి వారి ద్వారా ఇక్కడ ఏమన్నా ఐటీ పరిశ్రమలు నెలకొల్పడానికి కూడా అవకాశం ఉందనే విషయంలో కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ జిల్లాను వ్యవసాయంగా, పారిశ్రామికంగా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసేదానికి ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో, కొత్త లక్ష్యాలతో ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.
సార్ ప్లీజ్ సార్. వన్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి పైకి వచ్చి సార్లు వచ్చి రైట్ సైడ్ దయచేసి అంతా స్టేజ్ మీద అంతా తీయాలి సార్. లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. స్టేజ్ దిగారు సార్. సార్లు కలిసిన తర్వాత దయచేసి అందరూ స్టేజ్ దిగాలి. సరే